హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. నేను కరాచీ హల్వా చేశాను. ఏ విధంగా చేశానో మీకు చూపిస్తాను. చూడండి ఎంత చక్కగా ఎంత బాగా వచ్చాయో. చక్కగా స్వీట్ షాపుల్లో లాగా చక్కగా జెల్లీగా వస్తాయి. నేను చిన్న చిన్న టిప్స్ చెప్తాను, అవి చూసుకొని చేసుకోండి ఫ్రెండ్స్. చాలా బాగా వస్తాయి. పర్ఫెక్ట్ షుగరు, స్వీట్ అయినా నెయ్యి అయినా ఏదైనా పర్ఫెక్ట్గా బాగా సెట్ అవుద్ది. నేను చేసిన విధంగా చేయండి ఫ్రెండ్స్, మీకు తిరిగి ఉండదు. నేను అన్నీ పర్ఫెక్ట్ కొలతలతోనే చెప్తున్నాను. నేనేం గొప్ప కాదు. ఒకసారి కొంచెం తయారు చేసి చూసుకొని చెక్ చేసుకోండి. నేను చెప్పానని కాదు, మీరు కూడా చెక్ చేసుకుంటేనే కదా నేను చెప్పిన కొలతలు కరెక్టో కదా తెలిసింది. చూడండి అయిపోయింది. చాలా నాకే నూరూరిపోతుంది. చాలా నేనైతే తినేసాను కూడా. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. వీడియో ప్రాసెస్లకి దానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి, కార్న్ఫ్లోర్, ఫస్ట్ కార్న్ఫ్లోర్ మొక్కజొన్న పిండి అంటారు. జీడిపప్పు ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. పంచదార అయితే 1 కప్పు కార్న్ఫ్లోర్కి 2 కప్పులు పంచదార తీసుకున్నాను. యాలక్కాయలు అనమాట. ఈ ఈ గాజు కప్పుతో ఇది కార్న్ఫ్లోర్ తీసుకున్నానుగా, అదే కప్పుతో వాటర్ పోసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఎందుకంటే ఇది కార్న్ఫ్లోర్ కదా, అడుగున ఉండలు కట్టేస్తుంది. చేత్తో కానీ మిక్సర్ కానీ ఏమైనా ఉంటే కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని పొయ్యి వెలిగించి కళాయి పెట్టుకొని, ఈ కళాయిలో మనకి ఏ కప్పుతో కార్న్ఫ్లోర్ తీసుకున్నామో ఆ కప్పుతో షుగరు 2 కప్పులు వేసుకోండి. అదే కప్పుతో 2 కప్పులు వాటర్ వేసుకోండి. కరెక్ట్గా సరిపోతుంది. నేనైతే 2 కప్పులు పోసేసుకున్నాను. ఇది పంచదార పాకం ఏమి రావసరం లేదు. ఇది పంచదార కరిగిపోతే సరిపోతుంది. కరిగిపోయాక మనం ఇది కార్న్ఫ్లోర్ కలుపుకున్నాం కదా ఒక గిన్నెలో, అది మళ్ళీ ఉండలు కట్టిందో మధ్యలో ఒకసారి చెక్ చేసుకొని మిక్సర్తో మళ్ళీ అదంతా కొంచెం అనేసుకుంటే మళ్ళీ వాటర్ లాగా వస్తుంది. అదంతా కూడా ఈ మరుగుతున్న వాటర్లో పోసి అస్సలు కింద నుంచి ఉండలు కట్టుకోకుండా చూడండి. నేనైతే అట్ల కాడ తీసుకున్నాను. అదైతే ఇనపది కదా, గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి కింద నుంచి బాగా కలుపుకుంటూ రావాలి. మొత్తం ఆపకూడదు. మామూలుగా సిమ్లో పెట్టేసుకొని కళాయి చేత్తో పట్టుకొని ఒక చేత్తో ఇంకో చేత్తో తిప్పుతూనే ఉండాలి. ఏంటంటే అది ఉండలు కట్టేస్తుంది. 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాను. మళ్ళీ మొత్తం కలిపేసుకోవాలి. తిప్పుతూనే ఉండాలి. తిప్పుతూనే ఉంటేనే ఎంత తిప్పితే అంత టేస్ట్ అనమాట దీంట్లో. ఇదే కొంచెం మ్యాజిక్ అనమాట. చాలా సింపుల్. ఇదైతే స్వీట్ అయితే చాలా సింపుల్. కాకపోతే ఓపిక్గా చేత్తో తిప్పాలి. కొంచెం నిమ్మకాయ, ఇది టిప్ అని చెప్పాను కదా, నిమ్మకాయ. మనం ఈ స్వీట్ షాపుల్లో కొంచెం నిమ్మకాయ వేస్తారండి. మామూలుగా అయితే మన ఇంట్లో చేసుకున్న వాళ్ళు వేయరు. అదే స్మాల్ టిప్పు. నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ రసం వేసుకోండి, లేకపోతే నిమ్మప్పు యూజ్ చేస్తారు. మామూలుగా స్వీట్ షాప్లో అయితే నేనైతే నిమ్మకాయ న్యాచురల్ కదా నిమ్మకాయ వాడాను. బాగా తిప్పుకుంటూనే ఉండాలండి, అడుగంటకూడదు అసలు. కొంచెం ఫుడ్ కలర్ వేసుకోండి, మీకు నచ్చిన కలర్ వేసుకోండి. నేనైతే రెడ్ కలర్ వేసాను కదా, మీరైతే గ్రీన్ వేసుకోవచ్చు, ఏ కలర్ అయినా వేసుకోవచ్చు. ఆ కలర్లో వస్తుంది అనమాట స్వీటు. ఏదనండి, దీనికి ప్రాసెస్ మొత్తం తిప్పుకుంటూనే ఉండాలి. మొత్తానికైతే బాగా తిప్పుకుంటూ అడుగంటకుండా కళాయికి సపరేట్ అయిపోతూ ఉండాలి. ఈలోపు జీడిపప్పు ముక్కలుగా కట్ చేసుకునేవి ఉన్నాయి కదా, అది వేసేసుకోండి. అవి వేసేసుకున్నాక తర్వాత మళ్ళీ ప్లేట్లు వేసుకున్నాక పైన వేసుకోవచ్చు. ముందైతే సగం వేసుకోండి దీంట్లో. ఈ కళాయికి సపరేట్ అయిపోవాలి. కింద నుంచి ఇలాగా తిప్పుతూ ఉంటే అదంతా కళాయికి, ఇదిగో చూడండి వీడియోలో చూపిస్తున్నాను చూసారా, కళాయికి అలా సపరేట్ అవుతే ఇక అయిపోయినట్టు, స్వీట్ అయిపోయినట్టు అర్థం అనమాట. కళాయికి సపరేట్ అయితే ఇది చూడండి, నేను ఒక ప్లేట్కి నెయ్యి రాసుకుంటున్నాను. మొత్తం నెయ్యి రాసేసుకుంటే ఏంటంటే ప్లేట్లో వేసినప్పుడు అంటుకోకుండా వచ్చేస్తుంది. ప్లేట్లో వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి చక్కగా ఇలాగా. ఈ తర్వాత ఈ జీడిపప్పు ముక్కలు ఉన్నాయి కదా, దాని మీద వేసేసుకొని ఒక గరిటతో అద్దుకోండి. మళ్ళీ ఊడిపోతాయని గరిటతో అద్దేసుకోండి. తర్వాత అంతే. చల్లారిపోయాక ఏముంది, ముక్కలుగా కట్ చేసుకోవడమే. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. నేనైతే మామూలుగా నార్మల్గా కట్ చేసుకున్నాను. మీరైతే ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసుకోండి. చల్లారిపోయాక చూడండి, ప్లేట్కి అంటుకోకుండా చూసారా ఎలా వస్తుందో. అంతే, నేను కట్ చేసుకున్నాను. మీరు కూడా నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నాకైతే నచ్చింది, చాలా బాగా నచ్చింది. నేనైతే కట్ చేసి పక్కన పెట్టంగానే ఒకటి నోట్లో వేసేసుకున్నాను కూడా. చూడండి ఎంత సింపుల్లో, చాలా సింపుల్గా చిన్నపిల్లలు కూడా చేసుకోవచ్చు చాలా ఈజీగా. ఏముంది, కళాయిలు వేసి తిప్పడమే కదా, అంత ప్రాసెస్ అంతా సింపుల్ అనమాట. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. బాయ్ ఫ్రెండ్స్, అందరికీ బాయ్.